ఎలా చేస్తావు అనేది కూడా ప్రజలు పరిగణలోకి తీసుకోరు. కాకపోతే ఏంటంటే ఈ 6 మాసాలు కూడా ప్రజలు కూడా అవకాశం ఇస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా వెంటబడరు పథకాల కోసం, ఇస్తే తీసుకుంటారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం అమలు నుంచి ఒక్క అడుగు కూడా వెనకేయడండి. 6 కొట్టి తీరుతాడండి. పిచ్చి తడిసినా, వర్షం పడ్డా, బారేసేవాడు ఉండా లేకపోయినా ఆయన అనుకున్న లక్ష్యాలను మాత్రం ఆయన తీర్చిదిద్దుతారు. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారి చరిత్రను చదివితే సంక్షేమ పథకాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి నా దృష్టిలో 2014-19 మధ్య దాదాపు 101 పథకాలు పెట్టాడు ఆయన. పండకో బెల్లం చొక్కేశాడు, ఒక నేతి చొక్కేశాడు, వివాహానికి పెళ్లి కానుకలు ఇచ్చాడు. ఇవన్నీ అసలు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోల్లో లేకపోయినా కూడా పెట్టాడు, రేపు కూడా పెడతాడు. ఇప్పటికే మీరన్న సూపర్ 6లో పెన్షన్లో నెలకు 2,500 కోట్ల రూపాయలండి ఫర్ మంత్. ఇంటూ 12 వేసుకుంటే దాదాపు ఏడాదికి 13,000 కోట్ల రూపాయల భారం. ఆర్టీసీ బస్సు లేదా తల్లికి వందనం లేదా మీరన్నట్టుగా రైతు సుఖీభవ 50 ఏళ్ళకి ఒక పెన్షన్లో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎక్కడ ఇప్పుడైతే అడగడంలా, కానీ ఇక అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా విచ్చి తీరాల్సిందే. ఇది ఎలా ఇస్తాము, ఎలా చెయ్యాలనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీనే కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రణాళిక ప్రకారంగా ఇవ్వాలి. ఒకవేళ అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటుంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటుంటాడు. ఆ బాధ్యత ఆయనకైనా అప్పచెబుదాం. ఎందుకంటే ఆయన నీకు 15,000 నీకు 15,000 ఇచ్చేదాకా ఆయన అడుగుతాడు ఓ ప్రతిపక్ష పార్టీగా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆధారపడైతే సంక్షేమ పథకాలు అమలు కావు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకి బాధ్యత పడదు. అది రాష్ట్ర అభివృద్ధికి బాధ్యత పడుతుంది. అది అమరావతో, పోలవరమో, పరిశ్రమలో వాటికి బాధ్యత పడుతుంది తప్ప పాతూరు నాగభూషణం గారు అన్నట్టుగా అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, అది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. మాట ఇచ్చింది ఆయన, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన, చూడాల్సింది కూడా ఆయనే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న మీ డిబేట్లో ఒక ఎన్ఆర్ఐ మాట్లాడటం విన్నాను. ఎందుకు అసలు ఇటువంటి భారీ హామీలు ఇస్తారు ఎన్నికల తాయిలాలు, వీటిని విత్డ్రా చేసుకోవచ్చు కదా, వెనక్కపోవచ్చు కదంటే వెనక్కపోలేరు. చిన్నపిల్లగాడికి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు కాసేపు గంట సేపు 2 గంటల సేపు ఆడుకున్న తర్వాత నువ్వు ఫోన్ తీసుకుంటాడు ఊకు. ప్రజలు అలా అలవాటు చేశాం మనమే దశాబ్దాలుగా. కాబట్టి ఒక పక్క ఆర్థిక పరిస్థితిని చెబుతూనే పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే ఈ పథకాల్లో పెన్షన్లు ఇస్తున్నారు, ఆర్టీసీ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తప్పనిసరిగా ఒక ఏడాది టైం అయినా అర్థం చేసుకుంటారు ప్రజలు. మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఇచ్చాడు. ఆయనేవి రాగానే తెచ్చేసి నెత్తినేం పెట్టలా. ఆయన పెంచిన 1000 రూపాయలు ఇవ్వటానికే పెంచుకుంటూ పోతానని 250 రూపాయల చొప్పున 5 ఏళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా కింద